హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మా రూమ్ టూర్ చూపించబోతున్నాను. అదేంటంటే మేము దుబాయ్‌లో ఏ రూమ్‌లో ఉన్నాం, ఆ రూమ్ ఎలా ఉంది, మీకు కూడా చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సరే రండి, ఇప్పుడు మా రూమ్ ఎలా ఉందో చూద్దాము. రండి. ఫస్ట్ అయితే మా రూమ్ 7th ఫ్లోర్‌లో ఉంది. ఈ రూమ్ పేరు జాకబ్ గార్డెన్స్. మా రూమ్ 7th ఫ్లోర్‌లో ఉంది కాబట్టి మా రూమ్ నెంబర్ 717. అండ్ మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మనకి డిస్టర్బ్ చేయొద్దంటే డు నాట్ డిస్టర్బ్. మనం బయటకెళ్ళినప్పుడు మన రూమ్ క్లీన్ చేయాలంటే మేక్ మై రూమ్ అవి కూడా ఇచ్చారు. ఇంకా బెల్ అయితే కామన్ ప్రతి రూమ్‌కి. సో, ఇప్పుడు ఈ రూమ్ లాక్ వచ్చేసి ఎలక్ట్రిక్ లాక్. మనం మూవీస్‌లలో చూస్తాం కానీ నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ అయింది. సో, రండి. ఇది మా రూమ్ ఎంట్రన్స్. ఓపెన్ ఎంట్రన్స్. ఇది రాగానే వాష్రూమ్ ఉంది ఏమనుకోకండి. ఇది ఈ రూమ్‌ది 7th ఫ్లోర్ మ్యాప్ అనమాట. 7th ఫ్లోర్‌లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి, అదంతా ఓన్లీ 7th ఫ్లోర్ మ్యాప్ ఇదంతా. ఓకే. మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ షూ ర్యాక్ కానీ లగేజ్ ర్యాక్ కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు, కానీ మేము జస్ట్ షూస్కి యూస్ చేసాము. ఇక్కడ చూస్తే మనకు ఒక కబోర్డ్ ఇచ్చింది, వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్ మేమైతే యూస్ చేయలేదు. ఇది ఒక వార్డ్రోబ్ ఇలా ఉంది, హ్యాంగ్లర్స్ తోటి. మేము అసలు దీన్ని యూస్ చేయలేదు. ఇంకొకటి విత్ మిర్రర్ డోర్ ఉంది. ఈ మిర్రర్ డోర్ తోటి ఇటు సైడ్ ఒక లాకరు. చాలామంది ముస్లిమ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఖురాన్ బుక్స్, ఈ 2 ర్యాక్స్ ఇలా ఉంది. సో, ఇప్పుడు ఈ వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వాష్రూమ్లో వీళ్ళు ఏమంటారు, బాడీ లోషన్, ఫేస్ వాష్ అలాంటివి ప్రొవైడ్ చేశారు. ఇంకా 2 డెంటల్ కిట్స్. చాలా చిన్న పేస్ట్ అది. నేను ఆల్రెడీ మార్నింగ్ ఒకటి యూజ్ చేశా. సో, ఇది ఈ మిర్రర్ వచ్చేసి ఇలా అంటే లైట్ ఆన్ అవుతుంది. ఇది బాగుంది. ఈ దుబాయ్లో మాకు ఈ బాత్రూంలో ఇది బాగా నచ్చింది. సో, ఇది వచ్చేసి మనకి టబ్ కూడా ప్రొవైడ్ చేశారు. హాట్ వాటర్ది షవర్ ఉంది. ఇది మినీ షవర్ ఉంది. బాగుంది. టవల్స్, 2 టవల్స్. ఇక్కడ మనకి కాళ్ళు తుడుచుకోవడానికి కింద కూడా వాళ్ళే వేసి ఇచ్చారు. ఫోన్, వాష్రూమ్లో కూడా ఫోన్ ఉంది ఏమన్నా ఆర్డర్ చేయాలనుకుంటే. సో, బాగుంది. ఇది మేము ఉండే రూమ్ వాష్రూము. సో, ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం, నడపాలండి. సో, ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్లోనే 2 సోఫాలు, ఒక చిన్న టేబుల్ ఇచ్చారు. టేబుల్ మీద మనకి మెనూ కార్డ్స్ ఇచ్చారు. ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే దాని మీద నెంబర్ ఉంది. సో, మేము ఆల్రెడీ ఇప్పటికీ 2 టైమ్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మెనూ కార్డ్స్, హోటల్కి సంబంధించింది. సో, ఏసీ ఇక్కడ ఉంది కాబట్టి ఏసీ లైట్ మనకి రిమోట్ రూపంలో ఇవ్వలేరు, వాల్కే ఉంది. వాల్కే ఏసీ రిమోట్ ఫిక్స్ చేశారు. ఇంకా మార్నింగ్ లేసి మేము ఆఫ్ చేసుకున్నాము. ఎంత కావాలి, సేమ్ మన రిమోట్ లాగానే, కానీ గోడకు ఉంటుంది, మన చేతిలో ఉండదు. సో, ఇక్కడ ఒక లైట్ ల్యాంప్ ఉంది, స్టాండింగ్ ల్యాంప్ ఉంది. ఇది అంత యూజ్ లేదు కానీ మేము ఆన్ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చి మా బెడ్. ఇది మా బెడ్. మాకు 4 పీపుల్కి ఈజీగా సరిపోతుంది. ఇక్కడ కూడా 2 లైట్స్ ఇచ్చారు. ఇది మినీ నోట్బుక్ లైట్, ఏమైనా నోట్స్ రాసుకోవడానికి, ఏమైనా రాసుకోవడానికి. ఇది ల్యాంప్. ఇక్కడ కూడా ఒక ర్యాక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మా ర్యాక్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. సో, అక్కడ సైడ్ కూడా ఒక ల్యాంపు, ఒక ర్యాక్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకు టెలిఫోన్ ఇచ్చారు. ఇందాక చెప్పంగా మెనూ కార్డులో ఆర్డర్ చేసుకోవచ్చని. ఇందులో ఆర్డర్ చేస్తే వాళ్ళు రూమ్కే తెచ్చిస్తారు. ఈ ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి. సో, ఇక్కడ చూస్తే డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఒక చైర్ ఉంది. ఇక్కడ కూడా ఒక లైట్, రెడీ కావడానికి ఒక లైట్. ఇక్కడ ర్యాక్స్, 3 ర్యాక్స్. ఆల్మోస్ట్ మా ర్యాక్స్ అంతా ఫుల్ అయిపోయినాయి. ఈ ర్యాక్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే మినీ ఫ్రిడ్జ్ ఉంది, కానీ మేము యూజ్ చెయ్యలేదు ఈ ఫ్రిడ్జ్ని. వాళ్ళు మనకి రూమ్లో హాట్ వాటర్ కెటిల్, టీ పౌడర్స్, కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్స్, టీ పౌడర్స్ అన్నీ ఇచ్చారు. మేము యూస్ చేస్తున్నాము. కెటిల్, వాటర్ బాటిల్స్ ఎప్పుడు అయిపోగానే 2 ఫిల్ చేసి పెడతారు. 2 మగ్స్, 2 గ్లాసెస్. ఇంక ఈ టీవీ విషయానికి వస్తే ఇప్పటివరకు మేము టీవీ ఆన్ చేసిందే లేదు, మాకు అంత టైం కూడా లేదు. అది ఒక హోటల్ మెనూ అయితే ఇది కూడా ఇంకొక మెనూ. ఇది కూడా ఇంకొక మెనూ. మన ఇష్టం, ఏ మెనూలో నుంచైనా మనం ఆర్డర్ చేయొచ్చు. అందులోనే రూమ్లో టిష్యూస్ కూడా ప్రొవైడ్ చేశారు. బాగుంది రూమ్ అయితే, సింపుల్గా సూపర్గా చాలా బాగుంది. మాకైతే రూమ్ చాలా నచ్చింది. సో,
సో ఇక్కడ ఇంకా రూమ్లో చూసుకుంటే ఒక మంచి వాల్ పేపర్ లాగా చాలా ప్లెజెంట్గా బాగుంది. ఈ బెడ్ కూడా చాలా బాగుంది. ఇట్లా పడుకున్నా కానీ పిల్లలకు ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. మనం బయట అంతా తిరిగి వచ్చి పడుకున్నా మంచిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది. సో ఇదైతే మా మినీ రూము. సో ఇప్పుడు బాల్కనీలోకి వెళ్దాం రండి. ఇది వచ్చి మా బాల్కనీ వ్యూ. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇక చూసుకుంటే అన్ని పెద్ద బిల్డింగ్స్, ఒక్క చిన్న బిల్డింగ్ కానీ ఏం కనిపించదు. చూడండి ఇక్కడ పార్కింగ్ అయితే ఎంత నీట్గా ఉంది దుబాయ్లో. మన దగ్గర అట్లుంటుందా? చూడండి ఎంత నీట్గా పద్ధతిగా పెట్టుకున్నారు పార్కింగ్. కారు నాకు ఇక్కడ పార్కింగ్ కూడా చాలా నచ్చింది. పార్కింగ్, రోడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇది చూసుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్స్, మా హోటల్ ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. రూమ్స్ కూడా ఉన్నాయి, హోటల్ రూమ్స్ వేరున్నాయి, కానీ ఇవైతే పర్టికులర్గా అపార్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ ఇదైతే మా బాల్కనీ వ్యూ చాలా బాగుంది కదా. చూడండి బాల్కనీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా బాగుంది. చూడండి మంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా పార్కింగ్ నీట్గా ఉంటుంది. బిల్డింగ్స్ పెద్ద బిల్డింగ్స్, ఎక్కడ మనకు ఒక సింగిల్ చిన్న బిల్డింగ్ కూడా కనిపించదు. చూడండి ఇక్కడ ఏదో మాస్క్ ఉన్నట్టుంది, లోకల్స్ వాళ్ళకి ఏదో మాస్క్ ఉంది ఇక్కడ. సో ఇది మా దుబాయ్ రూమ్ టూర్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.